ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను డాబా స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. దీని కాంబినేషన్ జీరా రైస్ ఆర్ పులావ్ ఆర్ రోటీ ఏ దాంట్లోకి వేయడం బాగుంటుంది. డాబా స్టైల్ చికెన్ కర్రీలోకి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇందులో ఈ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. కొంచెం షాజీరా, జీరా, 1 ఇలాచి, చెక్క, లవంగం, 2 మిరియాలు ఇవి యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక. అండ్ ఇది బిర్యానీ లీఫ్, ఇంట్లో చెట్టు ఉంది, సో అది యాడ్ చేస్తున్నాం. ఇది రోస్ట్ అయ్యాక ఇప్పుడు మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. 3 బిగ్ ఆనియన్స్ కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో దీంట్లో వేరే పేస్ట్ ఏమి యాడ్ చేయడం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే యాడ్ చేస్తాం. సో ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేస్తే గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ వస్తుంది. సో ఒక 3 ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా బ్రౌనిష్ అయ్యాక చికెన్ యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం హీట్లో కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేది బాగా మెల్ట్ అయిపోతాయి, ఒక గ్రేవీ లాగా అయిపోతాయి, అంతవరకు కుక్ చేసుకోండి. లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోండి. మధ్యలో మిక్స్ చేసేసుకోండి. సో గైస్ ఇది మధ్యలో ఇట్లా మిక్స్ చేసుకుంటానండి. 5 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి. సో ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. మీరు చూసే ఆనియన్స్ కూడా అన్నీ బాగా మెల్ట్ అయిపోయినాయి. మీకు ఎక్కడ ఆనియన్ అనేది కనపడదు, ఏదో పేస్ట్ యాడ్ చేసినట్టు అవుతుంది. సో ఇలా ఆనియన్స్ అన్నీ మెల్ట్ అయిపోయినాయి. అండ్ చికెన్ కూడా మంచిగా రోస్ట్ అయింది. మీకు ఇప్పుడు ఇలా రోస్ట్ చేసుకుంటే మీకు రా స్మెల్ అనేది రాదు. ఇలా ఎప్పుడైనా కూడా చికెన్ని బాగా రోస్ట్ చేసుకున్న తర్వాతనే ఏమైనా స్పైసెస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం చిన్నగా చాప్ చేసుకున్న టమాటోస్ యాడ్ చేసుకోండి. ఒక 3 బిగ్ సైజ్ టమాటోస్ యాడ్ చేసుకొని ఇలా చిన్నగా చాప్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు సో టమాటోస్ కూడా బాగా సాఫ్ట్ అయిపోవాలి. సో గైస్ ఇలా టమాటోస్ కూడా యాడ్ చేశాక సో టమాటోస్ అనేది బాగా కుక్ అయిపోవాలి, అంతవరకు కుక్ చేసుకోండి లిడ్ పెట్టేసుకొని. ఇలా టమాటోస్ అన్నీ బాగా సాఫ్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి, ఒక 1 స్పూన్, 1/2 స్పూన్ పసుపు. సో మీకు డాబా స్టైల్ కలర్ రావాలి అంటే నార్మల్ కారం కంటే కాశ్మీరీ మిర్చి పౌడర్ యాడ్ చేసుకోండి. కలర్ ఎక్కువ ఉంటుంది బట్ స్పైస్ తక్కువ ఉంటుంది. కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ ఒక 1 స్పూన్ యాడ్ చేస్తున్నా. 1 స్పూన్ ధనియా పౌడర్, టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. స్పైసెస్ అన్నీ యాడ్ చేసాం కదా, సో ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. సో ఇదంతా బాగా కుక్ అయిపోయినట్టు. సో ఇప్పుడు మనం కీ ఇంగ్రీడియంట్ దీంట్లో పెరుగు. సో పెరుగుని బాగా బీట్ చేసి యాడ్ చేసుకోండి. సో పెరుగు యాడ్ చేశాక సో ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఈ కన్సిస్టెన్సీ కావాలంటే ఇలానే పెట్టుకోవచ్చు. కొంచెం గ్రేవీ కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా అయినా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. నేను పెరుగు మిక్స్ చేసుకున్న బౌల్లోనే వాటర్ యాడ్ చేసుకున్నా. చికెన్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకున్నాక ఇంత కొంచెం చెక్క లవంగం పౌడర్ అండ్ ఇది హోమ్ మేడ్ గరం మసాలా వేసాక బాగా మిక్స్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి. సో ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. ఈ స్టేజ్లో కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్, కరివేపాకు యాడ్ చేసుకోండి. 2 చిల్లీస్ యాడ్ చేసుకోండి. కొత్తిమీర అండ్ పుదీనా. సో గైస్ ఇవన్నీ యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. చికెన్ కూడా బాగా మెత్తగా కుక్ అయిపోయింది. చూస్తే ఇదంతా బాగా మెత్తగా కుక్ అయిపోయింది. టేస్టీ డాబా స్టైల్ చికెన్ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది.
మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. ఇలాగానే మీరు ట్రై చేయకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.